తెలుగుదేశం జనసేన పొత్తు మీద పవన్ కళ్యాణ్ సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పొత్తుకు సంబంధించి 1/3 సీట్లు కావాల్సిందని తేల్చి చెప్పారు. అయితే పొత్తు ఉట్టి ఈ అసెంబ్లీ ఎన్నికలతో ముగిసిపోదు, అది తర్వాత కూడా కొనసాగుతుంది అన్నటువంటిది స్పష్టం చేస్తూ పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం పార్టీ తప్పింది అని ప్రకటించారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొన్ననే 2 సీట్లకు సంబంధించి అరకు కావచ్చు లేకపోతే మండపేట కానీ ప్రకటించడం, ఆ టైంలో జనసేన వాళ్ళు అక్కడ ఆగ్రహం వ్యక్తం చేయడం, అయితే పవన్ కళ్యాణ్ ఏమీ నోరు మెదపట్లేదు అంటుకుంటున్నటువంటి సందర్భంలో తాజాగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించిందని ప్రకటించారు. పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లు అనౌన్స్ చేయకూడదు, అందుకు పార్టీ నేతలకు నేను క్షమాపణలు చెప్తున్నా. టీడీపీ సీట్లు అనౌన్స్ చేయడం పార్టీలోని కొందరు నేతలను ఆందోళనకు గురి చేసింది. లోకేష్ సీఎం పదవి గురించి మాట్లాడినా కూడా నేను పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని నేను మౌనంగా ఉంటున్నా. సీనియర్ నేతగా ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి అలా జరుగుతూ ఉంటాయి, అంటే చంద్రబాబు నాయుడు అనమాట, మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి అన్నటువంటిది. అదే సందర్భంలో అనుకోకుండా కొన్ని జరుగుతాయి, వాటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. పార్టీ నేతలు అర్థం చేసుకోవాలని కోరుతున్నా. పొత్తుని ఇబ్బందులకి గురి చేసేలా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం 2024లో మళ్ళీ అధికారంలోకి రాకూడదు, జగన్పై నాకు వ్యక్తిగత కక్ష లేదని చెప్తూ అదే సందర్భంలో పొత్తు ధర్మం అన్నటువంటిది పాటించాలి. నాకు నేనుగా ఇదే ఎప్పుడు కూడా ఇక్కడ ఈ అంశానికి సంబంధించి భవిష్యత్తులో కూడా పొత్తు కొనసాగుతుంది, కానీ పొత్తు ధర్మం తప్పారు కాబట్టి అది సరిచేయాలి, 1/3 సీట్లు కావాలని తేల్చి చెప్పారు.